పెళ్లి, పండుగ, శుభకార్యం ఏదైనా సరే మగువలకు ముందుగా గుర్తొచ్చేది కళాంజలి. అతివల మనసు దోచే వస్త్ర ప్రపంచం కళాంజలి. యువత అభిరుచికి అనుగుణంగా సరికొత్త డిజైన్లను ఎప్పటికప్పుడు మహిళా లోకానికి అందించే కళాంజలి అంటే ఇష్టపడని మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. భిన్న రంగులు, విభిన్న డిజైన్లు, చక్కని మన్నిక, రాజీ లేని నాణ్యతని వినియోగదారులకు అందిస్తున్న కళాంజలి దిగ్విజయంగా 2 దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కళాంజలి ప్రస్థానం ఎలా ఆరంభమైంది, కళాంజలి బ్రాండ్ వెనుక ఉన్న కృషి ఏమిటి అన్న అంశాలపై సంస్థ ఎండీ శైలజా కిరణ్ తో మా ప్రతినిధి ముఖాముఖి. పెళ్లిపట్టు చీరల ప్రత్యేక నిలయం కళాంజలి. 2 దశాబ్దాలుగా మగువల మనసు దోచే వస్త్రాలను అందిస్తున్న కళల ప్రపంచం కళాంజలి. ఇంతుల అందాలను ద్విగుణీకృతం చేసేలా రంగురంగుల వస్త్రాలు, సరికొత్త డిజైన్లతో ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు తనకు తానే సాటి అని నిరూపించుకున్న కళాంజలి దిగ్విజయంగా 20 వసంతాలు పూర్తి చేసుకుంది. మరి ఈ సందర్భంగా కళాంజలి గురించి మరిన్ని విశేషాలను పంచుకోవడానికి మనతో ఉన్నారు కళాంజలి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ గారు. నమస్తే మేడం. నమస్కారం అండి. వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలి అని మీకు ఎప్పుడు అనిపించింది? యాక్చువల్లీ కళాంజలినండి చైర్మన్ గారు రామోజీరావు గారు ప్రారంభించారండి. క్రాఫ్ట్స్ మీద ఆయనకున్న ఇంట్రెస్ట్ తోటి, అండ్ క్రాఫ్ట్స్మెన్ కి మన గ్రూప్ నుంచి ఒక సపోర్ట్ ఉండాలి, క్రాఫ్ట్స్మెన్ ని ప్రమోట్ చేయాలా అన్న ఉద్దేశంతో హ్యాండీక్రాఫ్ట్స్ ఆయనకి బాగా ఇష్టం. ఢిల్లీలో ఉన్నప్పుడు హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియంస్ అవి చూసేవారు అక్కడ. సో మన రాష్ట్రానికి కూడా హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం తీసుకురావాలి అన్న ఉద్దేశంతో మొదలుపెట్టారు ఆయన. సో నేను కిరణ్ గారితో వివాహం అయ్యేసరికి దీని మీద వర్క్ ఆల్రెడీ జరుగుతుంది. సో తర్వాత ప్రారంభం జరిగింది. నౌ టుడే కళాంజలి ఈజ్ we can say India's best emporium andi, because we are very particular on the anatomy of the figurines. If you see మన దగ్గర కళాంజలిలో ఉన్న ఫిగరిన్స్ లో పర్ఫెక్ట్ గా ఉంటాయి అన్నమాట ఫీచర్స్, అండ్ నాణ్యతకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. హ్యాండ్లూమ్స్ కూడా ఈ క్రాఫ్ట్స్మెన్షిప్ తోటి హ్యాండ్లూమ్స్ కూడా ఎంట్రీ అవటం జరిగింది. స్త్రీలు చీరలు బాగా మెచ్చుకుంటారు, బాగా ఇష్టపడతారు వేసుకోవటానికి. ఇప్పుడు ఇంకా ఆదరణ పెరుగుతుంది, అందుకనే ఇన్ని షోరూమ్స్ కూడా వస్తున్నాయి. బట్ కళాంజలి ప్రత్యేకత ఏంటంటే వీ వాంట్ టు గివ్ ద బెస్ట్ అన్నమాట. ఇప్పుడు మనం వంట చేస్తే ఒకళ్ళు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, ఒకళ్ళు చేస్తే మామూలుగా ఉంటుంది. అలాగే నేతలో కూడా అతి నైపుణ్యం కలిగిన వీవర్స్ తోటి కళాంజలి పనిచేస్తుంది కనుక కళాంజలి చీరల్లో ఒక పువ్వు వీవ్ చేసి ఉంటే కూడా ఆ పువ్వులో పర్ఫెక్షన్ కనపడుతుంది, మీకు ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తుంది, అంత ఫైన్ గా ఉంటుంది. అంటే కళాంజలి లాంటి ఒక బ్రాండ్ ని క్రియేట్ చేయడం ఎలా సాధ్యపడింది, దాని వెనకాల మీ కృషిని చెప్తారా? ఎప్పుడైతే మనము సరిగ్గా పనిచేయాలని అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా దానికి ఫ్యూచర్ ఉంటుంది ఏ పనికి కానీ. ఈ రోజే రిజల్ట్ వచ్చేసేయాలా, ఇవాళే ఓ సేల్ అయిపోవాలి, ఇవాళే ఇంత డబ్బులు చేసేసుకోవాలి అనేది కాకుండా మనము మంచి ఆర్టిజన్స్తో వర్క్ చేయటము, స్కిల్ ఉండే ఆర్టిజన్స్తో వర్క్ చేయటము, ఇంకా ఫైనర్ ఫ్యాబ్రిక్స్ ప్రొడ్యూస్ చేయటము, ఇండియన్ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్మెన్షిప్ని నిలబెట్టుకోవటం కోసం కళాంజలి దేశం నలుమూలల ఆర్టిజన్స్తో పనిచేస్తుంది ఇవాళ. సో అది మాకు చాలా గర్వకారణంగా ఉంటుంది. వీవర్స్కి సరైన లైవ్లీహుడ్ లేకపోవటంతో వాళ్ళు వేరే వృత్తులకు వెళ్తున్నారు, కానీ వాళ్ళ పొజిషన్ లేదండి. అలా వీవర్స్ ఆర్ కమింగ్ బ్యాక్ టు వీవింగ్. మన ప్రధానమంత్రి గారు కూడా హ్యాండ్లూమ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో దిస్ ఈజ్ ఇండియాస్ కల్చర్ అండ్ క్రాఫ్ట్స్మెన్షిప్ కాబట్టి మనం నిలుపుకోవాలి. బ్రాండ్ ని క్రియేట్ చేయడమే చాలా కష్టమైన పని, అందులోనూ కళాంజలి లాంటి ఒక బ్రాండ్ ని క్రియేట్ చేయడం ఇంకా కష్టమైంది. కళాంజలి ఈ 20 ఏళ్ల ప్రస్థానంలో మీరు ఎలాంటి అనుభవాలను చవి చూస్తారు? ముందండి చిన్న షోరూమ్ గా స్టార్ట్ చేసాం, హ్యాండ్లూమ్ షోరూమ్, కానీ హై క్వాలిటీకే వెళ్ళాము అప్పుడు కూడా. తర్వాత నెమ్మదిగా ప్రజల్లో ఆ క్వాలిటీని ఎప్పుడైతే మనం చేసే పనిలో ఒక ప్రత్యేకత కనపడాలి, అది ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. సో మేము ఎప్పుడు కళాంజలిలో ఆ ప్రత్యేకత కోసం, ఆ విశేషమైన పనితనం కోసం చూస్తాం అన్నమాట. ప్రతి వీవర్ దగ్గరికి మేమే వెళ్తాము, స్వయంగా వెళ్ళి మాట్లాడి ఎంకరేజ్ చేసి వాళ్ళని.
అట్లా వాళ్ళు కూడా కళాంజలికి ఇవ్వాలంటే ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంగా ఫీల్ అవుతారు. సో మా బ్రాండ్తో వర్క్ చేయడానికి కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఇది కళాంజలి ప్రారంభ దశలో ఏమైనా ఒడిదుడుకులు లాంటివి ఎదుర్కొన్నారా? అంటే చాలా నేను ఈ లైన్లో ఏంటంటేనండి ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతూ ఉంటుంది, ఫ్యాషన్లు మారిపోతూ ఉంటాయి. సో మనం అందరికంటే ముందు ఉండాలి. So that's what we try to do anamata. We try to be ahead of the others and we try to think of the changes that we need to do, give variety, sarigga variety ni promote cheyatamu ala prajallo ఆదరణ పెరిగింది. 20 ఏళ్ళైన సందర్భంగా ఇది ఓపెన్ చేశారు, ఇక్కడ కొత్త షోరూమ్ ఓపెన్ చేశారు. ఈ షోరూమ్ స్పెషాలిటీస్ ఏమని చెప్తారా? ఇప్పుడు పర్చేసింగ్ పవర్ కూడా పెరిగింది కనుక ఇంకా ఇంకా ఎక్కువగా వెరైటీ ఇవ్వగలుగుతున్నాము, ఇంకా ఫైనెస్ట్ ఆఫ్ సారీస్ వీవ్ చేయగలుగుతున్నాము. కళాంజలి అంటేనే పెళ్లి పట్టు చీరలకు పెట్టింది పేరు. మగవాళ్ళు వాళ్ళ పరిణయవేళ ఎవరైనా స్పెషల్గా ఉండే చీర కట్టుకోవాలనుకుంటారు. సో వాళ్ళకి అలాంటి మూమెంట్ ఇవ్వడం కోసం మీరు ఎంత కృషి చేస్తారు? చాలా కృషి చేస్తామండి, ఎందుకంటే చాలా మంచి జరి ఇవ్వటానికి. ఆ పట్టు చీర అలా పట్టుకుంటే మెత్తగా ఉండేలాగా ఉండాలని, ప్రతి పెళ్లి కూతురు మెరిసిపోవాలని అనుకుంటుంది. సో అంతటి మెరుపునివ్వాలనే ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఇక వస్త్ర ప్రపంచంలోకి రోజుకు ఒక ట్రెండ్ వస్తుంది. యువతరం ఆలోచనలు వాళ్ళ అభిరుచి కూడా క్షణానికి అలా మారిపోతూ ఉన్నాయి. వాళ్ళని మెప్పించేలా వాళ్ళకి నచ్చేలాంటి వస్త్రాలను ఎలా రూపొందిస్తున్నారు? ఇప్పుడు యువతరానికంటే దే నీడ్ సంథింగ్ బ్రైట్ అండ్ నైస్ ఫ్లోరల్స్ అండ్ సంథింగ్ విచ్ లుక్ వెరీ యంగిష్ అండ్ స్టైలైజ్డ్. So we do work, we have a lot of crepes and georgettes and chiffons and tussars, which will really make them look very, very different anamata. చక్కగా బ్రైట్ కలర్స్, డిజిటల్ ప్రింట్స్, వాటిల్లో మా ప్రింటింగ్ క్వాలిటీ బాగుంటుంది అండ్ డిజైన్లో ప్రత్యేకత కనపడుతుంది. పళ్ళు డిఫరెంట్గా ఉంటుంది, బార్డర్స్ డిఫరెంట్గా ఉంటాయి. అయితే కళాంజలిని మీరు తెలుగు రాష్ట్రాలతో పాటుగా బెంగళూరులో కూడా ఉంది. భవిష్యత్తులో ఇంకెక్కడైనా విస్తరించే ఆలోచనలు ఉన్నాయా? ఈ షోరూమ్లు ఇప్పుడు 16 అవుతున్నాయండి. వీటిని సక్రమంగా నడపటమే ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. ఎందుకంటే మెషిన్ మేడ్ కాదు అమ్ముతుంది, ఇక్కడ అంతా హ్యాండ్ మేడ్ అనమాట. సో ఒక్కొక్కటి ప్రొడ్యూస్ చేయడానికే అసలు నెల, 2 నెలలు, 3 నెలలు అలా పట్టిపోతూ ఉంటాయి. ఎంతో మంది వీవర్స్, వేలాది మంది వీవర్స్తో కూడా వర్క్ చేస్తున్నాము. we are happy with our stores. We are not very keen to go to other states. ఉన్న షాపులన్నీ కూడా ఇంకా మంచి పెట్టాలా, ఇంకా అప్గ్రేడ్ చేయాలా, ఇంకా ఇంప్రూవ్ చేయాలా, ఉన్న కస్టమర్స్కి ఇంకా బెటర్ స్టాక్ ఇవ్వాలా అనేది దీంతోనే పనిచేస్తాం. వ్యాపార రంగంలోనూ అటు తల్లిగా, ఇటు గృహిణిగా, వ్యాపారస్తురాలిగా మీరు మంచి విజయాలను సాధిస్తూ వస్తున్నారు. ఈ 3 విభిన్నమైన పాత్రల్ని ఎలా సమన్వయం చేసుకోగలుగుతున్నారు? పద్ధతి గల పిల్లలు ఉండటం నాకు దేవుడిచ్చిన వరం అని చెప్పాలి. ఎందుకంటే పిల్లలు ముగ్గురు కూడా ఆడపిల్లలు చక్కగా చాలా డిసిప్లిన్డ్ గాను, చాలా కోఆపరేటివ్ గాను, ఎంతో ఎంకరేజింగ్ గాను కూడా ఉంటారు. వాళ్ళు నాకు సపోర్ట్ చేయబట్టే నేను ఇవాళ ఇంత టైం కేటాయించగలుగుతున్నానండి. కుటుంబంలో అందరూ కూడా సహకరించబట్టే శ్రమగా ఫీల్ కావట్లేదు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. వినియోగదారులకు నచ్చేలాంటి సరికొత్త డిజైన్లు అందించడం మాత్రమే కాదు, ఖచ్చితమైన నాణ్యతను పాటించడమే కళాంజలి విజయరహస్యం అంటున్నారు శైలజ కిరణ్ గారు. అంతేకాదు భవిష్యత్తులో కూడా ఇదే నాణ్యతను కొనసాగిస్తామని చెబుతున్నారు.